విద్యార్థులు చదువుతో పాటు చరిత్ర గురించి తెలుసుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఏలూరులో జిల్లా పురావస్తు ప్రదర్శనశాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి మ్యూజియంలోని ప్రదర్శనశాలను తిలకించారు. అక్కడ ఏర్పాటు చేసిన కళాఖండాలను పరిశీలించారు. కళలు, కళాకారులను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేస్తే కూటమి ప్రభుత్వం వారికి గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. ఏలూరులో సంగీత నృత్య కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నానన్నారు. భారత ప్రభుత్వం మనకి రమారమి 4 కోట్లు ఇస్తే ఇక్కడ స్థానికంగా 1 కోటి రూపాయలు ఇచ్చి మొత్తంగా 5 కోట్లతో ఒక అద్భుతమైనటువంటి పురావస్తు ప్రదర్శనశాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది భావితరాల వారికి కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఈ రకమైనటువంటి పురావస్తు ప్రదర్శనశాలకు కానీ సంగీత నృత్య కళాశాలకు కానీ సంపూర్ణంగా సహకరిస్తుందనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే 2017లో మనకి పోలవరం దగ్గర రుద్రమకోట దగ్గర తవ్వకాలు జరిగితే అక్కడ లభించినటువంటి అవశేషాలు చాలా ఇక్కడ కనపడ్డాయి. ఒక 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కళలకు కానీ కళాకారులకు కానీ సరైనటువంటి అవకాశం లభించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఉగాది పురస్కారాలు కానీ కందుకూరు వీరేశలింగం గారి పేరుతో ఏర్పాటు చేసినటువంటి పురస్కారాలు కానీ ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఆ 5 సంవత్సరాల కాలంలో మచ్చు కూడా కనపడినటువంటి సందర్భం మనం గమనించాం.